హలో గైస్, ఫస్ట్ టైం బేగం బజార్కి వెళ్తున్నాము అనగానే ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ ఏం బాగుంటాయి అనే కన్ఫ్యూజన్ అందరిలో ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తూ ఇక్కడ నేను ఏ షాప్లో ఏమేం బాగుంటాయి, ఏ ప్రైజెస్లో దొరుకుతాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇక్కడైతే మనం నగరీ మార్కెట్లో ఉన్నాము. నగరీ మార్కెట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు విమెన్. సో ఇలా నగరీ మార్కెట్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ రైట్ అన్ని సైడ్స్ జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్ని అమ్ముతుంటారు. అండ్ కాస్ట్ కూడా బాగానే ఉంటుందండి. అంత రీజనబుల్ అయితే నాకు అనిపించలేదు, బట్ మనం చాలా బాగా బార్గెన్ చేయాలి. మేమైతే ఫస్ట్ బ్యాంగిల్స్ చూద్దామని చెప్పేసి ఇక్కడ మహేశ్వరి బ్యాంగిల్స్కి వచ్చాము. ట్రస్ట్ మీ గైస్, మీరు బ్యాంగిల్స్ కావాలంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. నగరీ మార్కెట్లో ఈ షాప్కి వెళ్తే మీకు కావాల్సిన అన్ని వెరైటీస్ దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఎంతో ట్రెండింగ్ అవుతున్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ డజన్ ఉన్నాయి విత్ ప్రీమియం క్వాలిటీ గైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. సో మెయిన్ బ్యాంగిల్స్తో పాటు ఇవి ఫ్రంట్ అండ్ బిహైండ్ వేసుకుంటాం కదా, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఆ బ్యాంగిల్స్ ఇవన్నీ. అండ్ మనం సింగిల్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకున్నా సరే పేర్ 100 రూపీస్ చెప్పారండి. అవి థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా సరే, నార్మల్ సైడ్ బ్యాంగిల్స్ అయినా సరే. ఇది మహేశ్వరి బ్యాంగిల్స్ గురించి. ఇక్కడ మేము బాగానే షాపింగ్ చేసామండి. బిల్లింగ్ చేపిస్తున్నాం. ఇక్కడ ఏమేమి తీసుకున్నాం అనేది మీకు తెలియాలంటే మీరు లాస్ట్ వరకు చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ప్రైజెస్. అండ్ నెక్స్ట్ అయితే మేము పాకిజా ఫ్యాషన్స్కి వెళ్ళిపోయాం. బేగం బజార్లో పాకిజా ఫ్యాషన్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే మనకి జ్యువెలరీ అమ్మేస్తారనమాట. బ్రైడల్ జ్యువెలరీ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయండి. ఈ షాప్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అన్ని జ్యువెలరీకి మనకి ప్రైజెస్ అనేది బార్గెనింగ్ ఏం ఉండదండి. ఆ డిస్ప్లే చేసేసి ఉంటారు అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ట్రస్ట్ మీ, అక్కడ వెళ్ళిన వాళ్ళైతే ఎవరైనా చెప్తారు. అండ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుందండి. మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఇంకా మనకి లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక నాకైతే వీడియో తీయడానికి వాళ్ళు అలౌ చేయలేదు. సో పిక్స్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక సెట్ తీసుకున్నాను అండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ సెట్ కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నగరీ జ్యువెలరీస్ అనే షాప్కి వచ్చాము. ఇక్కడైతే మేము వడ్డానాలు చూడడానికి వచ్చామండి. వడ్డానాల కలెక్షన్ స్పెషల్లీ ఈ షాప్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. విత్ మనకి ఎనీ డిజైన్ కావాలంటే అన్ని డిజైన్స్లో ఉన్నాయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బార్గెన్ చేయాలి. వాళ్ళు ఫిక్స్డ్ రేట్ అని చెప్పినా సరే ఈ షాప్లో అయితే మీరు బార్గెన్ చేయండి. మేము బాగా బార్గెన్ చేస్తే మాకు కొంచెం ప్రైజెస్ తగ్గించారు. ఇక్కడైతే మేము వడ్డానంతో పాటు ఒక పాపిడి బిల్ల కూడా తీసుకున్నాము. పాపిడి బిల్ అయితే క్రేజీ డీల్ అండి. చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది. జస్ట్ 200కే పాపిడి బిల్ వచ్చింది మాకు. అది కూడా ప్రీమియం క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ అయితే కాదు. ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నారు కదా, మనకి ఏ డిజైన్ కావాలంటే అన్ని డిజైన్స్ వడ్డానాలు మాత్రం ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఈ షాప్లో వడ్డానాలు బాగున్నాయండి. మిగతా జ్యువెలరీ నాకు అంతగా ఏం అనిపించలేదు. సో మీరు వడ్డానం కోసమే వెళ్తే మాత్రం ఈ షాప్ చెక్అవుట్ చేయండి. నార్మల్ జ్యువెలరీ కోసం అయితే ఇంకా బేగం బజార్లో చాలా షాప్స్ ఉంటాయి. నా టాప్ రికమెండేషన్స్ ఫర్ జ్యువెలరీ అయితే మాత్రం, అంటే వడ్డానం కాకుండా నార్మల్గా లాంగ్ చైన్స్కి లేదా నెక్లెసెస్కి అయితే బృందావన్ జ్యువెలరీ ఒకటి, పాకిజా ఫ్యాషన్స్ ఒకటి. ఇవి రెండింటికి వెళ్తే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు ప్రీమియం క్వాలిటీలో దొరికిపోతుంది. నేను ఇక్కడ పాపిడి బిల్ల అని చెప్పాను కదా, చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో. విక్టోరియన్లో కూడా ఉన్నాయండి. జస్ట్ 200-250 చెప్పారు అంతే. అండ్ వాళ్ళు 350-400 చెప్పినా సరే మనం కొంచెం బార్గెన్ చేసి మన బార్గెనింగ్ స్కిల్స్ అన్ని క్రియేటివ్గా చేయాలన్నమాట అక్కడ. అండ్ టైం వేస్ట్ అస్సలు అనుకోకండి. మనం ఒక ప్రోడక్ట్ కావాలి, ద బెస్ట్ కావాలి అంటే కొంచెం టైం వేస్ట్ చేసినా తప్పులేదని నా ఒపీనియన్. సో ఎక్కువ టైం ఉన్న రోజే మార్నింగ్ అలా వెళ్ళి ఈవినింగ్ వరకు షాపింగ్ చేసుకొని వచ్చేయండి. ఈ జ్యువెలరీ షాప్ నుంచి అలా బయటకు వస్తుంటే ఇక్కడ మనకి బ్యాంగిల్స్ బాక్సెస్ అండ్ జ్యువెలరీ ఆర్గనైజర్స్ అన్నీ పెట్టారనమాట. ఈ జ్యువెలరీ బాక్స్ అయితే 400 చెప్పారు బ్యాంగిల్స్ది. ప్లాస్టిక్ది అయితే 200 చెప్పారు. అండ్ మనం కావాలంటే యాక్చువల్లీ ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నాను నేను. వాళ్ళు 250 చెప్తే మాక్సిమం 200కి ఇచ్చారు అంతే. బట్ క్వాలిటీ చాలా బాగుందనేసి నేనైతే పికప్ చేసుకున్నాను ఒకటి. అండ్ వాళ్ళు కవర్లో పెట్టేసి ఉన్నా సరే మీరు తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, ఎస్పెషలీ ప్లాస్టిక్ బాక్సెస్. ఎందుకంటే కొంచెం డ్యామేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు హోల్సేల్లో పెడుతుంటారు కాబట్టి. ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి పోట్లీ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి. యాక్చువల్గానైతే నేను వీడియో తీయడం మర్చిపోయాను ఆ రోజు ఆ కలెక్షన్ చూస్తూ. సో మీరు అక్కడికి వెళ్తే మీకు ఒకవేళ పోట్లీ బ్యాగ్స్ తీసుకోవాలని ఐడియా ఉంటే మాత్రం డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఈ వీడియోలో ఏ షాప్ కూడా ఏ ప్రమోషన్ కానీ ఏమి షౌట్అవుట్ అస్సలు కాదండి. నేను నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మేమైతే ఈ పర్టికులర్ బాక్స్ తీసుకున్నాము. వాడు మాకు 400కి ఇచ్చాడు. యాక్చువల్లీ అది ప్యాక్ ఆఫ్ 3 ఉంటుంది, అంటే మీడియం సైజ్, బిగ్ సైజ్, స్మాల్ సైజ్. నేను జస్ట్ మీడియం సైజ్ మాత్రమే తీసుకున్నాము. మాకు 400కి ఇచ్చారు. 3 కలిపి అయితే 1200కి ఇస్తానన్నాడు. మాకేం 3 అవసరం లేదు, ఒకటే ఇవ్వండి అంటే 400కి తగ్గును అన్నాడు. సో పర్లేదు 400కి ఇచ్చేయండి అన్నాం. నెక్స్ట్ వచ్చేసి మేము మధు వన్ కస్టమైజ్ జ్యువెలరీ షాప్కి వచ్చామండి. ఈ షాప్లో మీకు ఒకవేళ ఇన్విజిబుల్ సెట్స్ కావాలంటే మాత్రం ద బెస్ట్ ప్లేస్ అండి.
యాక్చువల్లీ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, నేను చెప్తున్నాను కాస్ట్ తక్కువ అయితే అసలు చెప్పట్లేదు, బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది, ప్రీమియం అనిపిస్తుంది. అప్పుడే మనం వేసుకొని చూస్తే మనకి 200 జ్యువెలరీకి 500 జ్యువెలరీకి డెఫినెట్లీ మనకి డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది కదా. సో ఆ క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మా చెల్లి ఒకటి తీసుకుంది, ఒక ఇన్విజిబుల్ సెట్, చాలా చాలా బాగుంది. సో ఆ సెట్ కూడా మీకు లాస్ట్లో హాల్లో చూపిస్తాను. ఇదే వీడియోలో లాస్ట్కి అన్నీ చూపించానండి. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఏమేమి తీసుకున్నానో చూడడానికి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ షాప్లో అయితే అస్సలు తగ్గించట్లేదండి, ఫిక్స్డ్ ప్రైస్. వాళ్ళు 500 అంటే 500కి ఇచ్చారు, కొంచెం కూడా తగ్గించలేదు. సో ఇక్కడతో మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా మెట్రోలో వెళ్తున్నాము. సో మెట్రోకి దారిలోనే ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుందంట ఇక్కడ ఐస్ క్రీమ్స్. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళదు ఇక్కడే హైదరాబాద్లో ఉన్నా సరే. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఐస్ క్రీమ్ తినేసి బాగా టైం స్పెండ్ చేసేసామన్నమాట. మేము మార్నింగ్ 11 o'clock అలా స్టార్ట్ అయ్యామండి బేగం బజార్కి. మేము మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 8 అయిపోయింది. ఈ ప్లేస్ మీరు విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేసి ఉంటే ఇక్కడ ద బెస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదనేది నాకు కామెంట్స్లో చెప్పండి. కమింగ్ అప్లో ఏమేమి తీసుకున్నా అనేది చూపించాను, చూసేయండి. మీరు వీడియో మొత్తం చూసారు కదా. సో నేను ఎలాగైతే వీడియోలో చూపించుకుంటూ వచ్చానో షాప్స్ అన్నీ, అదే ఆర్డర్లో మీకు నేను ఇప్పుడు బ్యాంగిల్స్ ఏమేమి తీసుకున్నాను, జ్యువెలరీ అన్నీ చూపించేస్తాను. సో మేము ఫస్ట్ వెళ్ళింది అయితే అక్కడ ఒక బ్యాంగిల్ షాప్, దాని పేరు మీకు కావాలనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళేసి అక్కడ నేమ్ చూడండి, నాకు పేర్లు గుర్తులేవు. నేను అది కాక ఇది ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అండ్ నేను ఎక్కువ రీసెర్చ్ చేసి వెళ్ళాను ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయని చెప్పేసి. సో అదే షాప్స్ మాత్రమే వెళ్ళాను, ఒక 2-3 షాప్స్ మాత్రమే తిరిగాము, ఆ రోజు ఎక్కువ టైం లేదని. సో ఇప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను చెప్పేస్తాను. సో నేను ఫస్ట్ వెళ్ళిన బ్యాంగిల్ షాప్లో అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాము, థ్రెడ్ బ్యాంగిల్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవి ప్యాకింగ్ తీయలేదనమాట, ఎందుకంటే మా చెల్లి ఊరు వెళ్తాను ఇప్పుడు, అవి తీస్తే మరీ పెట్టడం చాలా కష్టమైపోతుంది. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ నాకు ఈచ్ బ్యాంగిల్ 50 రూపీస్ పడింది. ఈ 4 బ్యాంగిల్స్ కలిపి 200, ఇది 200, ఇవి రెండు కలిపి 100 రూపీస్ అలా పడ్డాయి అనమాట. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. మీరు ఒకవేళ బ్యాంగిల్స్ కోసం బేగం బజార్కి వెళ్తే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ దట్ షాప్. నెక్స్ట్ వెళ్ళిన షాప్ వచ్చేసి పాకిజా ఫ్యాషన్స్. ఇది ఆల్మోస్ట్ బేగం బజార్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, చాలా చాలా ఫేమస్ షాప్. అండ్ ఇక్కడ నాకు చాలా అఫోర్డబుల్ అనిపించాయి కలెక్షన్ అంతా. నేను ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ ఒక చిన్న నెక్లెస్ అండ్ దానికి మ్యాచింగ్గా లాంగ్ నెక్లెస్ కూడా తీసుకున్నాను. నాకు రెండు కలిపి 3800కి వచ్చాయి. ఇది వచ్చేసి లాంగ్ నెక్లెస్ అనమాట. వేసుకుంటే చాలా బాగుంది. నేను మీకు ఇది వేసుకున్నప్పుడు పిక్చర్ కూడా పక్కన అటాచ్ చేసి చూపిస్తాను. లక్ష్మీ డిజైన్లో వచ్చింది, మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ వచ్చాయి. నాకు దీంట్లో బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే లాంగ్ చైన్కి సపరేట్గా 2 ఇయర్ రింగ్స్ వచ్చాయి, షార్ట్ నెక్లెస్కి సపరేట్గా 2 ఇయర్ రింగ్స్ మ్యాచింగ్గా వచ్చాయన్నమాట. అండ్ అవన్నీ కలిపి కూడా మనకి జస్ట్ 3800కి వచ్చాయి. ఇది షార్ట్ నెక్లెస్. నాకు ఎక్కువ హెవీగా ఉంటే నాకు నచ్చదు అనమాట. నా పర్సనాలిటీకి కొంచెం చిన్నగా ఉంటేనే నాకు నచ్చుతుంది. సో నేనైతే ఈ సైజ్లోనే తీసుకున్నాను. మీకు ఇంకా హెవీ నెక్లెసెస్ కావాలంటే కూడా హెవీ నెక్లెసెస్ ఉంటాయి. నేను ఇక్కడ షాప్లోకి వెళ్ళినప్పుడు కొన్ని కలెక్షన్ కూడా మీకు ముందు వీడియోలో చూపించాను కదా. సో అలాగే ప్రైస్తో సహా మనకి డిస్ప్లే చేసేసి ఉంటారు అక్కడ. ఇందులో కూడా మనకి సపరేట్గా దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇందులో ఈ డిజైన్ ఉంది కాబట్టి మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డిజైన్లో వచ్చాయి. ఆ లాంగ్ చైన్ డిజైన్కి లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట. సో మనకు టోటల్ ఈ సెట్లో ఒకటి లాంగ్ నెక్లెస్, ఒకటి షార్ట్ నెక్లెస్ అండ్ 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ కలిపి మనకి 3800 కోసం మేము వడ్డానం తీసుకున్నాం. అది కూడా పాకిజా ఫ్యాషన్స్లో చూసాం, కానీ అక్కడ నాకు కొంచెం వడ్డానాలు ఎక్కువ హెవీగా చాలా కొంచెం ఎక్కువ కాస్ట్ అని అనిపించాయి. వడ్డానానికి అంత అవసరం లేదు పెట్టడం అనిపించింది, ఎందుకంటే మనం నెక్లెసెస్ అనే ఎక్కువ యూజ్ చేస్తాం, కానీ వడ్డానం మాత్రం ఏదైనా ఎక్కువ మన సొంత ఫంక్షన్ ఉంటే మాత్రమే వేసుకుంటాం కదా. సో ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళిన షాప్లో వడ్డానం తీసుకున్నాం. వడ్డానం మొత్తం స్టోన్ డిజైన్లో వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఆ షాప్లో. అండ్ ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్. నాకైతే ఈ వడ్డానం 1200కి వచ్చింది అండ్ వర్త్ అనిపిస్తుంది. మొబైల్లో కంటే మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్. అండ్ మీరు తీసుకునేటప్పుడు కూడా కొంచెం చెక్ చేసి తీసుకోండి, ఏమైనా స్టోన్స్ పోయాయా అవి ఇవి అని. ఎందుకంటే వాళ్ళు చాలా స్టాక్ ఎక్కువ తెస్తుంటారు కాబట్టి మేబీ ఒకటి మీద ఒకటి పడి ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనమే రెస్పాన్సిబుల్గా ఉండి మనం చూసుకోవాలి ఎలా ఉందని చెప్పేసి. ఇదైతే మనకు 1200కి ఇచ్చారు.
చైన్ చూసారు కదా, అది మాత్రం మధువన్ కస్టమైజ్ జ్యువెలరీ షాప్ అని తీసుకున్నాను. ఇవన్నీ కూడా నగరి మార్కెట్లోనే తీసుకున్నాను అండి, బయట తీసుకునేది అయితే ఏదీ లేదు. అండ్ ఈ పర్టికులర్ ఇన్విజిబుల్ చైన్ మాత్రం మనకి 500 రూపీస్ పడింది. కాస్ట్ ఎక్కువైనా అందరికీ అనిపించవచ్చు, ఎందుకంటే మనం బయట నార్మల్గా కేపీహెచ్కి స్ట్రీట్ షాపింగ్లో కానీ ఇంకే స్ట్రీట్ షాపింగ్లో అయినా సరే మనకు 100-200కి ఇన్విజిబుల్ చైన్స్ వచ్చేస్తాయి. బట్ క్వాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి, చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. మన నార్మల్గా నా దగ్గర ఉన్న 200ది కూడా నా దగ్గర ఉంది, బట్ ఇంత క్వాలిటీ అయితే నాకు అది అనిపించలేదు. సో వర్త్ ఇట్ అనిపించి తీసుకున్నాము. అండ్ డిజైన్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. సో ఈ జ్యువెలరీ అంతా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.